నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం చివరి వచనంలో ఉన్న మాటను మనం చదువుతూ ఉన్నాం. నెహెమ్యా అంటున్నాడు దేవునితో, దేవా మేలు కోసం నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ మాట అంటున్న వ్యక్తి ఎవరంటే నెహెమ్యా. ఎవరు ఇతను? ఏమి చేసేవాడు అంటే రాజు దగ్గర ఒక మంచి ఉద్యోగం చేసేవాడు. ఒక మాటలో చెప్పాలంటే రాజు దగ్గర పని చేస్తూ ఉన్నటువంటి పానదాయకుడు. పానదాయకుడు అంటే రాజుకు ద్రాక్ష రసం అందించేవాడు. రాజుకి పానదాయకుడు అనే ఒక ఉద్యోగి ఉంటాడు. ఎప్పుడు రాజు పక్కనే ఉంటాడు. ఎప్పుడైనా రాజు ద్రాక్ష రసం తాగాలని ఆశపడి, తాగాలి నేను ద్రాక్ష రసం తాగుతాను అంటే వెంటనే ఇతను తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. ఇతని పని అదే. ఉదయం లేవగానే ఒక మంచి ద్రాక్ష రసం రాజు కోసం సిద్ధం చేస్తాడు. చేసిన తర్వాత రాజు ఎప్పుడైతే కావాలి అంటాడో వెంటనే తీసుకెళ్ళి ఇతను అందించాలి గిన్నె. ఇది ఇతని యొక్క ఉద్యోగం. ఒక మంచి స్థానం ఇది. రాజు పక్కనే ఉంటాడు. రాజుకి ఎప్పుడు ఏది కావాలంటే అందిస్తూ ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. రాజు కోటలోనే ఉంటాడు. ఏ బాధరాబందీ లేదు, ఏ ఇబ్బంది లేదు ఇతనికి. అయినా సరే ఇతని హృదయంలో ఒక కలత అనేది ఉంది. ఎందుకు ఉంది ఆ కలత అంటే ఇతను షోషను కోటలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? షోషను కోట అంటే ఒక ప్రాంతం అది. అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను ఊరేమో యెరూషలేము. పితరులుండే పట్టణం ఏంటిది? అది యెరూషలేము. ఒకసారి యెరూషలేము నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు అతని దగ్గరికి. వచ్చినప్పుడు అతను అడిగాడు, అబ్బాయి మన యెరూషలేము ఎట్లా ఉంది? దేవుని మందిరం ఎట్లా ఉంది? మనం పెద్దోళ్ళు ఎట్లున్నారు? అందరూ బాగున్నారా అని క్షేమ సమాచారం అడిగాడు. అడిగితే ఆ వ్యక్తి అన్నాడు, ఇంకేం యెరూషలేము అయ్యా, అది ఎప్పుడో కూల్చేశారుగా, గుమ్మాలన్నీ కాల్చేశారుగా, పాడైపోయింది, మన పితరులు ఉండే పట్టణం అంతా పాడైపోయింది అని చెప్పాడు. ఇక అప్పటి నుంచి ఇతనికి చాలా బాధగా ఉంది. అయ్యో నా పితరులుండే పట్టణం పాడైపోయిందే, నా యెరూషలేము దేవాలయం పాడైపోయిందే అని అప్పటి నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. చేస్తూ 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 ఒక తీర్మానం చేసుకున్నాడు. దేవా నేనైతే యెరూషలేముకి వెళ్ళి మళ్ళీ ఆ పట్టణం కట్టబడేలాగా, ఆ గుమ్మాలు ఎత్తబడేలాగా నేను ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. నాకై నేను వెళ్ళి ఆ పనులన్నీ చేసి మళ్ళీ తిరిగి వద్దాం అనుకుంటున్నాను. మరి నేనేమో రాజు దగ్గర పని చేయాలి కదా. రాజు ఎప్పుడు తాగాలని అనిపిస్తే అప్పుడు నేను గిన్నె అందివ్వాలి కదా. మరి రాజు ఒప్పుకుంటాడా? రాజు ఒప్పుకునేలాగా సహాయం చేయి నాయనా అని ప్రార్థన చేసుకున్నాడు. చేసుకొని రాజు దగ్గరికి వెళ్ళి ఒక మనవి చేద్దామని అనుకున్నాడు. ఈ లోపల రాజే అడిగాడు, నెహెమ్యా ఏంటి అట్లా ఉన్నావు? ఏంటి అట్లా ఉన్నావు? రోజుట్లాగా నీ ముఖం లేదే. నువ్వు ఎప్పుడూ సంతోషంగా కనపడుతూ ఉండేవాడివి, కానీ ఈరోజు నీ ముఖం అంత దుఃఖంగా ఉందేంటి? నీకేం వ్యాధి లేదు కదా అన్నాడు. అప్పుడు నెహెమ్యా అన్నాడు, అయ్యా నిజంగా నాకు ఏం వ్యాధి లేదు, కానీ నా మనసులో ఉన్న విషయాన్ని మీరు చెప్పారు. నా మనసులో చాలా చింత ఉంది. నా పితరులుండే పట్టణం పాడైపోయిందయ్యా, గుమ్మాలన్నీ కాల్చివేయబడ్డాయి, పాడు దెబ్బగా అయింది అని అంటే రాజు అన్నాడు, నువ్వు ఏమి కోరుతున్నావో అది చెప్పు ముందు అన్నాడు. అయ్యా ఏమి లేదు, మరి ఆ పట్టణం పాడైపోయింది కదా, నా పితరులు ఉండేది, మరి నేను వెళ్ళి వాటన్నిటినీ మళ్ళీ ఎప్పటిలాగానే బాగు చేసి గుమ్మాలన్నీ కట్టించేసి గోడలన్నీ కట్టించేసి తిరిగి వద్దామని అనుకుంటున్నానయ్యా. అది మీ సెలవు అయితే మరి నేను వెళ్ళి ఆ పనులన్నీ చూసుకొని వస్తాను అన్నాడు. పక్కనే రాణి కూడా ఉంది. అడిగాడు రాజు, ఎంతకాలం అయింది? ఎంతకాలం అయింది? ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది మొత్తం అది కట్టడానికంటే, అయ్యా ఇదిగో ఎంతకాలం అయింది అని చెబితే, అవునా సరే వెళ్ళి అక్కడ మొత్తం చక్కగా కట్టేసి గుమ్మాలన్నీ కూడా ఎత్తేసి మళ్ళీ తిరిగి క్షేమంగా వచ్చేసి నువ్వు అక్కడికి వెళ్ళడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తా, కావలసిన సరంజామా అంతా పంపిస్తా, కావలసిన వస్తువులన్నీ ఇదిగో నేను రాజును కాబట్టి ఇదిగో ఇక్కడి నుంచే పంపించేస్తా, నీకు కావలసిన పప్పు ఉప్పు ధాన్యాలు అవన్నీ కూడా పంపించేస్తా. కానీ నువ్వు వెళ్ళి
ఆ పని పూర్తి చేసుకొని చక్కగా వచ్చేసేయి అని రాజు చెప్తే, రాజు దగ్గర సెలవు తీసుకొని బయలుదేరి వెళ్ళాడు నెహెమ్యా యెరూషలేమును కట్టడానికి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, యెరూషలేమును అక్కడ పాడైపోతే దాన్ని పట్టించుకోవాల్సిన బాధ్యత నెహెమ్యాకి ఏమైనా అవసరం ఉందా? నెహెమ్యా ఏమైనా బాధపడుతున్నాడా దాని గురించి? అంటే నెహెమ్యా యెరూషలేములో లేడు కదా, ఎటువంటి బాధ ఆయనకి లేదు, ఉండకూడదు. కానీ కోటలో ఉన్నాడు నెహెమ్యా. అయినా సరే అక్కడ పాడైపోయిన యెరూషలేమును బట్టి నెహెమ్యా బాధపడ్డాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, రాజు దగ్గర మనవి చేసి వెళ్ళి దాన్ని కట్టడానికి పూనుకున్నాడు. ఇదంతా చేశాడు నెహెమ్యా. కానీ జరిగింది ఏమిటంటే, నెహెమ్యా వెళ్ళిన తర్వాత, ఎవరయ్యా మీరంటే, అయ్యా నా పేరు నెహెమ్యా, ఇదిగో నేను ఒకప్పుడు ఇక్కడ ఉన్నవాడినే, ఇప్పుడు రాజు దగ్గర నేను ఉద్యోగం చేస్తున్నాను. ఆ రాజుని అడిగితే సరంజామాతో సహా ఇదిగో సామాన్లతో సహా పంపించేశాడు పట్టణాన్ని కట్టుకొని తిరిగి వచ్చేయమని, అందుకే నేను వచ్చానండి అని చెప్తే, అక్కడ ఉన్న ఇద్దరు ఉన్నారు, టోబియా అనేవాడు, సన్బల్లట్ అనేవాడు, ఇద్దరు ఉండి, వచ్చావా నాయనా, వచ్చావా తండ్రి, ఇప్పుడు దాకా ఎవరు రాలేదనుకుంటున్నావు, నువ్వే వచ్చావా నాయనా, వీళ్ళని బాగు చేయడానికి వచ్చావు నువ్వు, వీళ్ళకి క్షేమం అందించడానికి వచ్చావు నువ్వు, చూస్తాం ఎంత బాగా చేస్తావో మేము చూస్తాం అని మొదలేశారు. వాళ్ళు చేయలేదు సరిగదా, చేసేవాళ్ళు వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. అయినా సరే నెహెమ్యా తట్టుకొని మనుషులందరినీ పోగు చేసి, అబ్బాయి ఇదిగో నేను ఇట్లా వచ్చాను, రాజు కూడా అంగీకరించి పంపించాడు, ఇదిగో మీకు కావలసిన ఆహారం మీకు ఇస్తా, ఇదిగో మీకు ఇంత జీతం అంటే ఇంత జీతం ఇస్తా, మీకు కూలి ఇస్తా, కానీ మనం అందరం కలిసి ఈ గుమ్మాలు కట్టుదాం, మన పట్టణాన్ని మనం కట్టుకుందాం రండి అని అందరినీ పోగేసి పని ప్రారంభిస్తే, పని ప్రారంభించిన తర్వాత వీళ్ళు వాటిని చూసి ఎగతాళి చేయటం ప్రారంభించారు. ఓరి అబ్బాయి గోడలు కడుతున్నారా మీరు, ఏముంది లేరా, వాడు కట్టే గోడల మీదకి ఒక నక్క వచ్చి దూకితే ఉరికినే ఎగిరిపోతాయి అని ఇట్లా ఎగతాళి చేయటం ప్రారంభించారు. అయినా సరే నెహెమ్యా ఆపలేదు పని, ఒక్కొక్కరికి పంచిచ్చాడు, అబ్బాయి ఎక్కడి నుంచి ఇక్కడ దాకా మీరు కట్టండి, మనం కనుక కరువు పని పంచుకుంటాం కదా, అబ్బాయి ఎక్కడి నుంచి ఇక్కడ దాకా మీరు చేయండి, ఎక్కడి నుంచి ఇక్కడ దాకా మీరు మీ వంతు, ఎక్కడి నుంచి ఇక్కడ దాకా మీ వంతు అన్నట్లుగా పట్టణం చుట్టూ ఉన్న ప్రాకారాన్ని ఎక్కడి నుంచి ఎవరు కట్టాలి అని వంతులు వేసి వాళ్ళకి పని అప్పగించాడు నెహెమ్యా. అలాగ వాళ్ళు పని చేస్తూ ఉంటే వీళ్ళు ఓర్వలేక కొంతమంది దాన్ని పాడు చేద్దామని రాత్రికాల సమయంలో వస్తున్నారు. అందుకని ఈ పని చేసేవాళ్ళు ఒక పక్క ఏమో కత్తి పట్టుకొని ఇంకొక పక్క చేత్తో పని చేస్తూ వచ్చారు. చూడండి ఎంత నిబద్ధతగా చేశారు. ఏం చేస్తున్నారు, శత్రువులు ఎటు నుంచి వస్తారో తెలియదు, అందుకని ఒక పక్క కత్తి జాగ్రత్తగా పట్టుకొని వరలో ఇంకొక పక్క ఒక చేత్తో పని చేసుకుంటూ వచ్చేశారు. ఆ రకంగా అంతా నెహెమ్యా పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత వీళ్ళు ఒకానొక సమయంలో నెహెమ్యాని ఎట్లాగైనా సరే మాటు చేయాలి, నెహెమ్యాని ఎట్లాగైనా సరే ఇరికించాలి అనుకొని దేవాలయం ఉండేది, దేవాలయంలో గర్భాలయం ఉండేది. ఆ గర్భాలయంలోకి యాజకుడు తప్ప ఎవరు వెళ్ళకూడదు, అది కూడా ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్తాడు, సంవత్సరానికి ఒక్కరోజే వెళ్తాడు, ఒక్కసారి వెళ్తాడు. అట్లాంటి గర్భాలయంలోనికి ఈ నెహెమ్యా దగ్గరికి ఒకసారి వెళ్ళి, ఎదుగో పలానా వ్యక్తి నిన్ను చంపడానికి వస్తున్నాడు, నిన్ను కొట్టడానికి వస్తున్నాడు, రా మనం వెళ్ళి గర్భాలయంలో దాక్కుందాం రా అని పిలిచాడు. అబ్బాయి నేనేంటి గర్భాలయంలోకి పోవటం ఏంటి, అసలు నాలాంటి పోవచ్చు, అసలు ఈ పోకూడదు, ఎవరు పోకూడదు గర్భాలయంలోకి, వెళితే ప్రధాన యాజకుడే వెళ్ళాలి తప్ప నేను కానీ ఎవరు కానీ పోకూడదు అని అంటే, లేదండి వాళ్ళు చంపేస్తారు, ప్రాణం కంటే ఎక్కువండి, రండి దాక్కుందాం రండి అని అంటే, లేదబ్బాయి నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం లోపలికి రాను, బయటే ఉంటా అని బయటే ఉన్నాడు. తీరా ఎంక్వైరీ చేసి జరిగింది ఏంటంటే, ఎవరో వీళ్ళని పంపలేదు, వీళ్ళే కావాలని ఎట్లాగైనా సరే నెహెమ్యాని లోపలికి తీసుకెళ్ళి, ఇదిగో నెహెమ్యా చేయకూడని పని చేశాడని నెహెమ్యా మీద నింద వేయడం కోసం వీళ్ళు ప్లాన్ చేసి ఆ పని చేశారని అర్థమైంది. ఇదంతా తెలిసిన తర్వాత నెహెమ్యా అనుకున్నాడు, దేవా కాపాడావు నాయనా, నీకు వందనాలు నాయనా అని నెహెమ్యా కొంచెం నిట్టూర్పు కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. తర్వాత పూర్తి చేసిన తర్వాత ఇక వీళ్ళు చూస్తే ప్రజలందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ చండాలంగా తయారయ్యారు. అంటే ఆ రోజుల్లో ఎట్లా ఉండేదంటే,
ఇక్కడ ఇశ్రాయేలీయులు అన్య జాతి వాళ్ళని వివాహం చేసుకునేవాళ్ళు కాదు. కానీ ఇక్కడ చూడబోతే వాళ్ళు వీళ్ళకి ఇస్తున్నారు పిల్లల్ని, వీళ్ళు వాళ్ళకి ఇస్తున్నారు పిల్లల్ని, ఇట్లాగా అంతా మిక్స్ అయిపోయింది. నెహెమీయా అంతా చూసి ఇక ఎక్కడక్కడే సరిచేసి చివరికి అందరినీ సెట్ చేసి ఏ టైంలో బలర్పించాలో ఆ టైంలో బలర్పించేసి ఏమి చేయాలో అవంతా చేసి చివరిగా ఒక ప్రార్థన చేస్తున్నాడు దేవునికి, ఒక చిన్న మనవి చేసుకుంటున్నాడు దేవునికి. అదే మనం చదువుకున్నాం. ఏమంటున్నాడు? నా దేవా, మేలు కోసం నన్ను జ్ఞాపకం చేసుకో నాయనా. అయ్యా, నీ కోసం నేను ఇంత చేశాను. నా ఉద్యోగాన్ని కాసేపు పక్కన పెట్టేశా కొంతకాలం. నీ కోసం రాజుతో నేను మనవి చేశాను, రాజు దయ పొందాను, రాజు ద్వారా ఇవన్నీ నాయనా తీసుకొచ్చాను. ఇదిగో నా పితరులుండే పట్టణం పాడైపోకూడదని కష్టపడి, ఇదిగో నేను శ్రమపడి ఎన్నో ఇబ్బందులు కోర్చి ఎంతోమంది వ్యతిరేకంగా తయారైనా సరే నేను దాన్ని తట్టుకొని ఇదిగో దేవా ఇది పూర్తి చేయగలిగాను నాయన. నీ కోసం నేను తండ్రి ఇదిగో ఈ పట్టణాన్ని చేశాను ప్రభా, ఇట్లాగా నన్ను జ్ఞాపకం చేసుకో, మేలు కోసం నన్ను జ్ఞాపకం చేసుకో అని ఒక ప్రార్థన చేశాడు. చాలా జాగ్రత్తగా చూడండి. నెహెమ్యా చేసిన ప్రార్థన ఏమిటి? దేవా, మేలు కోసం, అంటే నువ్వు ఎప్పుడైనా నాకు మేలు చేయాలని నువ్వు ఆలోచించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేశాడు. చాలాసార్లు మనం ఇదే దేవుని నుంచి ఆశిస్తాం. ప్రార్థన చేస్తున్న ప్రతిసారి ఏమంటాం? దేవా నన్ను జ్ఞాపకం చేసుకోయా, దేవా వాళ్ళని జ్ఞాపకం చేసుకోయా, దేవా అదిగో వాళ్ళ పరిస్థితి జ్ఞాపకం చేసుకోయా అని దేవునికి మనం జ్ఞాపకం చేసుకోమని చెప్తాం. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ ఎప్పుడు దేవుని కోసం నువ్వు ఏమి చేశావు అని దేవుడు చూసినప్పుడు నిజంగా ఇదిగో ఈ బిడ్డ నా కోసం ఇంత చేశాడు కాబట్టి తప్పనిసరిగా ఈ బిడ్డకు మేలు చేయాలి అని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. చాలామంది మనం ఏం చేస్తామంటే దేవుని కోసం మనం ఏమీ చెయ్యం, కానీ అంటాం అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అంటాం. దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఏముందమ్మా, ఏం చేసావయ్యా చెప్పు, నిన్ను జ్ఞాపకం చేసుకోవడం కోసం నా కోసం నువ్వు ఏం చేసావు, ఇదిగో ఇది నష్టపోయావా, ఇది నా కోసం ఇది చేసావా, ఇది చేసావు, ఏది చేసావు చెప్పు నా కోసం, మరి ఏ రకంగా నిన్ను జ్ఞాపకం చేసుకునేది చెప్పు అంటాడు. కాబట్టి ఈ మాట మనం పలికే ముందు నెహెమ్యా లాగా మనం దేవుని కోసం ఏం చేశాము అనేది మనలో మనం పరీక్షించుకోవాలి. మీకు అర్థమైందండి ఈ మాట? మనం దేవుని కోసం ఇదిగో ఇది చేసి, దేవా ఇదిగో నీ కోసం నేను ఇది చేశాను నాయనా, దయచేసి మేలు కోసం నన్ను జ్ఞాపకం చేసుకో, నా బిడ్డలకు ఇదిగో జ్ఞాపకం చేసుకో, ఇదిగో నా కుమారులకు కుమార్తెలకు ఇది జ్ఞాపకం చేసుకో అని చెప్పేటప్పుడు ముందు మనం దేవుని కోసం ఏదైనా చేసి దేవునికి చెప్పాలి. నెహెమ్యా ఇవన్నీ చేసిన తర్వాత చెప్తున్నాడు, దేవా మేలు కోసం నన్ను జ్ఞాపకం చేసుకో నాయనా. దేవుడు మనలను రెండు రకాలుగా జ్ఞాపకం చేసుకుంటాడండి. ఒకటి మేలు చేయటం కోసం, రెండవది కీడు చేయటం కోసం. మీకు అర్థమైందండి మాట? దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే విధానాలు రెండు రకాలు. ఒకటేంటిది? మేలు కోసం జ్ఞాపకం చేసుకుంటాడు, రెండవది కీడు చేయటం కోసం జ్ఞాపకం చేసుకుంటాడు. ఇదేంటండి, దేవుడు మేలు చేస్తాడు కానీ కీడు చేస్తాడండి అని అంటారేమో. ఇక్కడ కీడు చేయడం అంటే దేవుడు ప్రతీకారం తీర్చుకోవడం, తీర్పు తీర్చటం, శిక్ష విధించడం అని అర్థం. దేవుడు గనక మనలను మంచి కోసం జ్ఞాపకం చేసుకుంటే, మేలు కోసం జ్ఞాపకం చేసుకుంటే, ఆ మేలుని నీ జీవితంలో ఈ లోకమంతా ఎదురొచ్చినా సరే దాన్ని ఆపలేరు. మీకు అర్థమైందండి? దేవుడు నీకు మేలు చేయాలి అనుకుంటే ఆ మేలు నీ దగ్గరికి రాకుండా ఎవ్వరూ ఏమి అడ్డుకోలేరు. ప్రభుత్వాలు అడ్డుకోలేవు, ఇంకా అధికారులు అడ్డుకోలేరు, ఇంక ఎవరు ఏమి అడ్డుకోలేరు. కానీ నీకు మేలు చేసే ఉద్దేశం దేవునికి లేకపోతే ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా అది నీ దగ్గరికి రాదు కూడా. మీకు అర్థమైందండి? ఉదాహరణకి దేవుడు నీకు ఏదైనా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఎంతమంది 100 చేతులు వచ్చి దాని మీద పడ్డా సరే ఆ చేతులన్నిటిని నరికేసి దేవుడు దాన్ని తీసుకొచ్చి నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాడు. అది నీకు ఇవ్వడం దేవునికి ఇష్టం లేదు అనుకున్నప్పుడు 100 మంది 100 చేతులు తీసుకొచ్చి నీకు ఇచ్చినా సరే ఆ చేతులన్నీ కట్టయి దేవుడు అది నీ చేతికి చేరకుండా చేస్తాడు. ఎందుకు చెప్తున్నామంటే ఇదంతా దేవునికి మనము ఏమి చేశామో అది మనం జ్ఞాపకం చేయాలి. ఒకసారి నోవాహు విషయంలో దేవుడు ఇదే అన్నాడు ఈ మాట, దేవుడు నోవాహుని జ్ఞాపకం చేసుకున్నాడు అని రాయబడింది. చదువుదాం ఆ మాట ఒకసారి.
ఆదికాండం ఆదికాండం 8వ అధ్యాయం ప్రారంభ వచనం చదువుతున్నాం. ఆదికాండం 8వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 8వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్నవారిని, సమస్త జంతువులని, సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? ఇక్కడ నోవాహుని జ్ఞాపకం చేసుకున్నాడు. నోవాహుతో పాటు ఓడలో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ ఓడలో ఉన్న నోవాహు కుటుంబీకులనే కానివ్వండి, అక్కడ ఉన్న పశువులనే కానివ్వండి, జంతువులనే కానివ్వండి, పురుగుల్ని, ఏవైనా సరే నోవాహుతో పాటు ఏవైతే ఓడలో కలిసి ఉన్నాయో వాటిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడు? జలప్రళయం అంతటి నుంచి వాటిని రక్షించాడు. ఈ లోకమంతా నశించిపోయింది, కానీ నోవాహుతో కూడా ఉన్న కుటుంబం, నోవాహుతో కూడా ఉన్న జంతువులే కానీ, సర్పాలే కానీ, ఏవైనా సరే అవి మాత్రం బ్రతికి బయటపడ్డాయి. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పింది చెప్పినట్లుగా నోవాహు చేశాడు అంతకుముందు. కాబట్టి నోవాహుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే, అది కూడా మంచి కోసం జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా నువ్వు చేసి ఉండాలి. నోవాహుకు దేవుడు ఇప్పుడు కాదు, 120 సంవత్సరాల ముందు చెప్పాడు. నోవాహు, లోకమంతా చూశానయ్యా, నువ్వు ఒక్కడో మాత్రమే నాకు మంచిగా కనిపిస్తున్నావు. లోకమంతా చెడిపోయింది, నువ్వు మాత్రం యథార్థంగా ఉన్నావు. కాబట్టి నేను నిన్ను కాపాడాలనుకుంటున్నా. నీ కోసం ఓడ ఒకటి రెడీ చేసుకో. నీ కుటుంబానికి సరిపోయే విధంగా ఉండాలి. అలాగే ఇదిగో జంతువులన్నిటినీ కూడా, ఆడది మగది, నీ ఓడలోకి వచ్చేలాగా, వాటన్నిటిని కూడా నువ్వే కాపాడేలాగా నువ్వు ఓడ ఒకటి సిద్ధం చేసుకో అన్నాడు. ఇది నోవాహు అప్పటి నుంచి ప్రారంభించి తయారు చేస్తూనే ఉన్నాడు. 120 సంవత్సరాలు, 100 నుంచి 120 సంవత్సరాలు సిద్ధం చేస్తూనే ఉన్నాడు ఓడ. ఎవరిని డబ్బులు అడగలేదు, ఎవరి దగ్గర ఏమీ యాచించలేదు. తన కష్టార్జితంలోంచే, తన కుటుంబంలో నుంచి నోవాహు ఓడ కట్టేశాడు. కట్టిన తర్వాత అప్పటికీ కూడా ప్రతి వాళ్ళకి చెప్తానే ఉన్నాడు. ఓడ తయారు చేస్తున్న ప్రతిసారి అడుగుతారు కదా చుట్టుపక్కల వాళ్ళు, నోవాహు గారు ఏంటి ఓడ కడుతున్నావు? అసలు నీళ్ళే లేవు కదా ఇక్కడ, ఏంటి ఓడ కడుతున్నావు అంటే చెప్పాడు, అయ్యా దేవుడు జలప్రళయం రప్పిస్తా అన్నాడు. ఈ భూమి అంతా నీటితో నిండిపోద్ది, అప్పుడు ఈ ఓడ పైకి తేలుతుంది అంటే పిచ్చోడ్లాగా చూశారు. ఎట్లా చూశారు? పిచ్చోడ్లాగా చూశారు. అసలు వర్షమే లేదు, పంటలు పండటానికి నీళ్ళే లేవు. అట్లాంటిది ఆకాశం నుంచి వర్షం వచ్చిద్దంట, భూమిలోంచి నీళ్లు పైకి ఊపుతాయంట, ఈ ఓడ తేలిద్దంట అని అపహాస్యం చేశారు. అయినా సరే నోవాహు తగ్గలేదు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా ఓడ సిద్ధం చేశాడు. అంతా సిద్ధమైన తర్వాత 100 సంవత్సరాల తర్వాత దేవుడు మళ్ళీ వచ్చి, నోవాహు రెడీయా అంతా? అయ్యా అంతా సిద్ధమైపోయింది. అయితే నీవు, నీ పిల్లలు, నీ భార్య ఓడలోకి వెళ్ళిపోండి అన్నాడు. వీళ్ళు ఓడలోకి వెళ్ళిపోయారు. ముందుగానే చెప్పాడు, ఇదిగో నువ్వు తినడానికి, నీ పిల్లలు తినడానికి ముందుగానే అన్నీ రెడీ చేసుకో లోపల అన్నాడు. రెడీ చేసుకున్నాడు. అట్లాగే పశువులు ఇవన్నీ వస్తుంటాయి కదా, వాటి కూడా తినడానికి ఏదైనా రెడీ చేయన్నాడు. చేశాడు. అంతా అయిపోయింది. ఇక చిన్నగా వర్షం ప్రారంభమైంది. జనాలకు అందరికీ వింతగా ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి వర్షమే లేదే, భూమిలోంచి నీటి చెమ్మే లేదే, అట్లాంటిది పైనుంచి వర్షం పడుతుంది, కింద నుంచి నీళ్లు ఉబుకుతా పైకి వస్తున్నాయి, ఏంటి వింత అనుకున్నారు. దేవుడు వీళ్ళందరినీ లోపల పంపించేసి దేవుడే తలుపు వేసేసి దేవుడే తాళం వేసేసాడు. నోవాహు మళ్ళీ దయగలిగిన వాడు కదా, మళ్ళీ ఒకవేళ ఈ మధ్యలో ఎవరైనా వచ్చి తలుపు కొడితే తీస్తాడేమో అని దేవుడే తలుపు వేసేసి తాళం వేసేసాడు. ఇక నీళ్లు మట్టం పెరుగుతూ ఉంది. చాలామంది వచ్చి ఉంటారు పాపం ఓడ దగ్గరికి, తలుపు తీయండి అని. కానీ నోవాహు చేతిలో ఏమీ లేదుగా తాళం. నోవాహు ఏమీ చేయలేకపోయాడు. అట్లాగా ఎవరైతే దేవుని మాట వినకుండా తృణీకరించారో, నోవాహుని పిచ్చివాళ్ళలాగా ఎగతాళి చేశారో, వాళ్ళందరూ కూడా ఆనాడు జలప్రళయంలో కొట్టుకొని పోయారండి. దేవుడు నోవాహుని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి తన కుటుంబాన్ని రక్షించాడు, తనతో పాటు ఉన్న జంతువులన్నిటిని రక్షించాడు. దేవుడు కూడా నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే నీవు కూడా దేవుడు చెప్పినట్లుగా చేయాలి.
కొన్నిసార్లు దేవుడు చెప్పినట్లుగా చేసేటప్పుడు నిన్ను నీ చుట్టుపక్కల వాళ్ళు తెలివి తక్కువోడు అంటారు, ఎగతాళి చేస్తారు, నిందిస్తారు, ఇంకేవో అంటారు కూడా. వాటిని విని నువ్వు భయపడి అట్లాగే ఉండిపోతే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోడు. మీకు అర్థమైందండి? నోవాహు గనుక వాళ్ళు ఎట్లా అంటున్నారు, నన్ను ఎట్లా అంటున్నారే అని చెప్పేసి ఓడను తయారు చేయటం మానుకుంటే ఏమై ఉండేది? దేవుడు నోవాహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునేవాడు కాదు, ఆ కుటుంబం అంతా కూడా నశించిపోయి ఉండేది. కానీ నోవాహు అవేమీ పట్టించుకోలేదు. దేవుడు చెప్పాడు అంతే అనుకున్నాడు. ఎప్పుడైతే దేవునికి నీవు ఇంత ప్రాముఖ్యత ఇస్తావో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, నీ అవసరతను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ ఇబ్బందిని జ్ఞాపకం చేసుకుంటాడు, నీ పరిస్థితి ఏదైనా సరే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, నీకు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. కానీ మనలో ఉన్న ఆ దురాశ ఎట్లా ఉంటుందంటే దేవుడు చెప్పినట్లుగా మనం చెయ్యం, దేవుని కోసం ఒక నింద భరించం, దేవుని కోసం ఒక అపవాదు భరించం. కానీ దేవుడు మాత్రం మాకు మేలు చేయలేదే, దేవుడు మాకు పిల్లల్ని ఇవ్వలేదే, దేవుడు మాకు అది చేయలేదే, ఇది చేయలేదే, ఏమి ఇచ్చాడు మాకు దేవుడు అని అంటాం. దేవుడు మాకు ఏమి ఇచ్చాడు అంటానికి ముందు అసలు దేవుని కోసం నువ్వేం చేశావు అని ఆలోచించుకోము. మీకు అర్థమైందండి ఈ మాట? చాలామంది ఇదే అనుకుంటారు, దేవుడు మాకేం చేసిందండి, దేవుడు మాకేం చేసిందండి. దేవుడు నాకేం చేసిన అంటానికి ముందు అసలు దేవుని కోసం నువ్వేం చేసావు చెప్పు. కనీసం ప్రతిరోజు దేవుడు నీకు 24 గంటల సమయం ఇచ్చాడే, దాంట్లో ఎంత సమయం ఇస్తున్నావు దేవునికి? కనీసం వారానికి ఒక్కసారైనా మందిరంలోకి వచ్చి దేవుని సన్నిధిలో ఆయన ఆరాధిస్తున్నావా? ఉండదు. కానీ మనం ఏమంటాం, మాకు దేవుడు ఏం చేయలేదు. ఇది తప్పండి. దేవునికి ముందు మనం ఏం చేశామో ఆలోచించుకోవాలి, అప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు నోవాహుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు అంటే నోవాహు దేవుడు చెప్పినట్లుగా చేశాడు. 1 రోజు 2 రోజులు కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు దేవుడు చెప్పినట్లుగా చేసుకుంటూ వచ్చాడు. కాబట్టే నోవాహును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రపంచమంతా పోయింది, నశించిపోయింది, కానీ నోవాహు కుటుంబం మాత్రం బ్రతికింది. ఇది దేవుడు జ్ఞాపకం చేసుకుంటే నీకు కలిగే మేలండి. దేవుడు కనుక నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నీకు క్షేమం ఇస్తాడు, నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ పిల్లలకు క్షేమం ఇస్తాడు, నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ తరానికి కూడా క్షేమం ఇస్తాడు. దేవుడు ప్రతిసారి అదే అనేవాడు, ఇదిగో యెరూషలేమును నేను కాపాడతాను. ఎందుకో తెలుసా? దావీదును జ్ఞాపకం చేసుకొని యెరూషలేమును కాపాడతాను, దావీదును జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలుని కాపాడతాను, దావీదును జ్ఞాపకం చేసుకొని ఇదిగో వీళ్ళందరినీ కాపాడతాను అని ప్రతిసారి దేవుడు చెప్తూ ఉండేవాడు. నా సేవకుడైన దావీదు నిమిత్తం ఈ పట్టణాన్ని కాపాడతా, నా సేవకుడైన దావీదు నిమిత్తం ఇదిగో ఈ ప్రజలను కాపాడతా అని చెప్తూ వచ్చేవాడు. ఎందుకు? దావీదు దేవునికి అట్లా నడుచుకున్నాడు, దావీదు దేవుని కోసం అట్లాగా చేశాడు పరిచర్య. అందుకని ప్రతిసారి దేవుడు ఏం చేస్తున్నాడు? దావీదుని జ్ఞాపకం చేసుకొని తన తరాన్ని కాపాడుతూ వచ్చాడు. నీ జీవితం, నా జీవితంలో కూడా అండి, మనం చేసిన ప్రతి పనిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని కోసం మనం చేసే పరిచర్యను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకొని దాని ఫలితం నీకు ఇస్తాడు, నీ తర్వాత తరంకి ఇస్తాడు, నీ పిల్లలు కూడా దేవుడు ఇస్తానే ఉంటాడు. ఎందుకంటే ఇదిగో ఫలానా వ్యక్తి నా కోసం నమ్మకంగా ఉంది, నా కోసం నమ్మకంగా పరిచర్య చేశాడు, కాబట్టి ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని ఇదిగో వాళ్ళ బిడ్డలకు నేను మేలు చేయాలి, ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని ఇదిగో వాళ్ళ వంశానికి నేను మేలు చేయాలి అని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే నువ్వు దేవుని కోసం చేసిన పని వృధాగా పోదు. మీకు అర్థమైందండి ఈ మాట? నీవు దేవుని కోసం ఏది చేసినా సరే అదైతే వృధాగా పోదు. నీవు దేవుని సన్నిధిలో మందిరం ఊడ్చినా దాని ఫలితం తప్పనిసరిగా దేవుడు నీకు ఇస్తాడు. ఇదిగో ఈ బిడ్డ నా కోసం ఈ పని చేసింది అని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే దేవునికి నువ్వు జ్ఞాపకం రావాలంటే నువ్వు ఏదో ఒకటి చేసి ఉండాలి దేవునికి. మీకు అర్థమైందా ఈ మాట? ఇదిగో దేవుని కోసం నువ్వు ఏదో ఒకటి చేసి ఉంటే ఆ పని అంతా కూడా చూసినప్పుడు దేవుడు ఇదిగో ఎవరు చేశారు ఇది, ఆ ఫలానా వ్యక్తి అనగానే వెంటనే జ్ఞాపకం చేసుకుంటాడు. ఇట్లాగా నోవాహుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నోవాహుతో పాటు ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్లాగా దేవుడు మేలు కోసం నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. దేనికోసం? మేలు కోసం. అట్లా కాకుండా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇంకొక కోణం కూడా ఉంది. దేనికోసం అంటే కీడు చేయటం కోసం,
తీర్పు ఇవ్వడం కోసం, ఉగ్రత ఇవ్వడం కోసం కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. చూద్దాం అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుతున్నాం. ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, అబ్బాయి, యెహోవా ఇశ్రాయేలును తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించాడు, నన్ను పంపించాడు దానికోసమే. కాబట్టి నువ్వు యెహోవా మాట వినాలి. ఏ వినాలి నాయనా అని అంటే చెప్తున్నాడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇట్లాగా చెప్తున్నాడు దేవుడు. ఏమని? అమాలేకీలు ఇశ్రాయేలులకు చేసింది నాకు జ్ఞాపకమే. చూడండి ఏమంటున్నాడు దేవుడు, నాకు జ్ఞాపకమే ఉంది. ఎవరి గురించి? అమాలేకీలు ఇశ్రాయేలులకి ఏమి చేశారో నాకు జ్ఞాపకమే. ఈ మాట మనం కూడా అంటూ ఉంటాం కదా, నాకు జ్ఞాపకమే. నువ్వు చిన్నప్పుడు ఏం చేసావో నాకు తెలుసు, నువ్వు ఎక్కడే ఉండజేవో నాకు తెలుసు, నువ్వు ఏం చేసావో, నాకు ఎంత కీడు చేసావో నాకు జ్ఞాపకమే అని అంటాం. దేవుడు కూడా ఇట్లా గుర్తుంచుకుంటాడండి. మర్చిపోతాడు అనుకోండి, మనిషి మర్చిపోతాడేమో కానీ దేవుడైతే మర్చిపోడు. దేవుడు అంటున్నాడు, అబ్బాయి, అమాలేకీలు నా బిడ్డలైన ఇశ్రాయేలుకి ఏమి చేశారో నాకు జ్ఞాపకమే ఉంది. ఏం చేశారు వాళ్ళంటే, ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు బయలుదేరి వస్తున్నారు. వచ్చేటప్పుడు అప్పుడు వాళ్ళకి యుద్ధం తెలియదు పాపం, యుద్ధం నేర్చుకోలేదు, యుద్ధంలో ఇంకా రెడీ అవ్వాల. ఆ సమయంలో వస్తూ ఉంటే ఇదిగో ఈ అమాలేకు దేశం గుండా పోవాల్సి వచ్చింది. అప్పుడు అమాలేకు రాజు దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా, మేము మీ దేశంలో గుండా వెళ్ళిపోతాం, ఎవరిని ఏమీ కదిలించం, ఎవరికి ఏమీ చెప్పం. ఒకవేళ మాకు ఆకలి అయితే మేము డబ్బులు పెట్టుకొని తింటాం, ఒకవేళ దాహం అయితే డబ్బులు ఇచ్చి మేము నీళ్లు కొనుక్కొని తాగుతాం, మార్గంలోనే వెళ్ళిపోతాం, మేము ఎవరికి ఏం ఇబ్బంది కలిగించం. అయ్యా కాస్త ఈ దేశంలోంచి మమ్మల్ని వెళ్ళనియ్యండి అంటే అమాలేకు రాజు ఊరుకోలా. అసలు వచ్చేదే లేదు, మీరు రానివ్వని మిమ్మల్ని అని చెప్పేసి వాళ్ళని తరిమేసి వెనక ఎవరైతే బలహీనపడి ఉంటారు కదా, వెనక వస్తుంటారు కదా బలహీనంగా ఉండేవాళ్ళు, వాళ్ళని చంపేశాడు. మంచిగా అడిగారు, అయ్యా మేము లోపలికి ఇటు నుంచి వెళ్ళిపోతాం, ఎవరికి ఏ ఇబ్బంది కలిగించం, మేము ఆహారం అయితే కొనుక్కొని తింటాం, ఒకవేళ మేము నీళ్లు తాగినా డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాం, అంతే తప్ప ఎవరికి ఏ కీడు చేయం, మా దారిని మేము పోతామంటే ఊరుకోలా. వెనక్కి తిరిగి తరిమేసి వెనక ఉన్న వాళ్ళని చంపేశాడు. ఇది దేవుడు జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. తన బిడ్డలకు అన్యాయంగా చేసిన ఆ పని దేవుడు జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. ఇక ఇశ్రాయేలుల మీద సౌలు రాజుగా అభిషేకం చేసిన తర్వాత దేవుడు అంటున్నాడు, అబ్బాయి, అమాలేకీలు ఏమి చేశారో ఐగుప్తులోంచి వచ్చేటప్పుడు నాకు జ్ఞాపకమే ఉంది. కాబట్టి ఇప్పుడు నిన్ను రాజుగా నియమించాను కాబట్టి నీవు వెళ్ళి నా నిమిత్తం ఆ ప్రతీకారం చేయాలి. ఒక్కళ్ళను కూడా మిగిలించకూడదు, ఒక్కళ్ళను కూడా బ్రతకనివ్వకూడదు, జంతువులను కూడా బ్రతకనివ్వకూడదు, మనుషులు ఎవరిని బ్రతకనివ్వకూడదు. ఆ తీర్పు వాళ్ళ మీదకి వచ్చేయాల్సిందే, వెళ్ళు అని సౌలుని పిలిచి పంపిస్తూ ఉన్నాడు. ఈ దేవుడు కూడా జ్ఞాపకం చేసుకున్నాడు ఇక్కడ కూడా. దేనికోసం? తీర్పు చెప్పడం కోసం, వాళ్ళ మీద ప్రతీకారం కోసం దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు గనక మంచి చేస్తే మేలు చేయడం కోసం దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. లేదు దేవుని బిడ్డలకి నువ్వు కీడు చేస్తే కనుక తప్పనిసరిగా దాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మొహమాటం ఏమీ లేదు. ఇదిగో నా బిడ్డలు క్షేమంగా వెళ్తున్నామంటే, వాళ్ళు ఎవరికి ఏమి అన్యాయం చేయకుండా వెళ్తామంటే, మీరు తరిమారు, అనవసరంగా వాళ్ళని చంపారు, నేను దీన్ని జ్ఞాపకంలో ఉంచుకుంటాను అంటాడు దేవుడు. ఈ దినం కూడా దేవుడు అట్లాగే చేస్తాడు. నిజంగా నీవు దేవుని బిడ్డవుగా ఉండి ఎవరికి ఏ కీడు చేయకుండా చక్కగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్న సమయంలో ఎవరైనా సరే నీకు కీడు కలిగించాలి, ఎవరైనా సరే నీకు ఆపద కలిగించాలని చూస్తే కనుక దేవుడు తప్పనిసరిగా వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాడు, నీ పక్షాన వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు ఏమన్నాడంటే, నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడితో సమానం. మీకు అర్థమైందండి ఈ మాట? నిన్ను ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంట? దేవుని కనుగుడ్డుని ముట్టినట్టే. అంటే అంత త్వరగా దేవుడు రెస్పాండ్ అవుతాడు, ఎందుకంటే నీవు ఆయన బిడ్డవు కాబట్టి. అందుకనే దేవుడు మనలను జ్ఞాపకం చేసుకోవాలి.
మేలు కోసం జ్ఞాపకం చేసుకోవాలి, అంతేగాని కీడు కోసం అయితే కాదు. మరి జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుని కోసం మనం చేసినవన్నీ కనపడాలి దేవునికి. ఇంకొక విషయాన్ని మీకు చూపించేసి ముగిస్తాను. ఒకసారి అషూర్ రాజు ఇశ్రాయేల్ మీదకి వచ్చాడు. ఏ రాజు అండి? అషూరు దేశపు రాజు ఇశ్రాయేల్ మీదకి వచ్చాడు. వచ్చి ఇశ్రాయేల్ మీద లేనిపోని మాటలన్నీ పలుకుతున్నాడు. పలికి పలికి అంటున్నాడు, ఎవరి గురించి మీరు ధైర్యంగా ఉంటున్నారు? ఎన్ని దేశాలను జయించాను నేను, ఎన్ని రాజ్యాలను జయించాను నేను. ఆ దేశంలో దేవుళ్ళు ఉన్నారు, ఆ రాజ్యంలో దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళ దేవుళ్ళు కానీ వాళ్ళ దేవతలు కానీ వాళ్ళని విడిపించారా? విడిపించలేదు కదా. మరి మీరేంటి, మా దేవుడు ఉన్నాడు, యెహోవా ఉన్నాడు, ఆయన విడిపిస్తాడు మమ్మల్ని అని చెప్తున్నారేంటి? అరే, అన్ని దేశాల వాళ్ళ దేవుళ్ళు దేవతలే వాళ్ళ దేశాలు విడిపించుకోలేకపోతే మీ దేవుడు మొదలై విడిపించలేడు అని చెప్పాడు. ఏమంట? ఎట్లాగన్నాడు? మొదలే. చూద్దాం ఆ మాట కూడా ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోవద్దు, మీరు ఎట్లాంటి ప్రేరేపణకు లోబడమాకండి. అంటే హిజ్కియా ఏమంటున్నాడు వాళ్ళతో? అబ్బాయి, మన దేవుడు ఉన్నాడు, మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు అని హిజ్కియా అందరికీ చెప్తుంటే ఈయన అంటున్నాడు, ఈ అషూర్ రాజు, హిజ్కియా చేత మీరు మోసపోమాకండి, మిమ్మల్ని కాపాడుతాడు దేవుడు అని చెప్తున్నాడు, మోసపోమాకండి, ఎట్లాంటి ప్రేరేపణకు మీరు లొంగమాకండి, ఇంకా అతన్ని నమ్ముకోవద్దు. మీరు ఏ జనుల దేవుడైనా కానీ, ఏ రాజ్యపు దేవుడైనా కానీ తన జనుల్ని నా చేతిలో నుంచి విడిపించాడా? నా పితరుల చేతిలో నుంచి కానీ వాళ్ళని విడిపించాడా? విడిపించలేదు కదా. మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మల్ని మొదలే విడిపించలేడు అని చెప్పాడు. ఏమంటంట? నా దేవుడు మిమ్మల్ని నా చేతిలోంచి మొదలే విడిపించలేడు అని పలికాడు. అంటే దేవుడి మీద పలికిన ఈ మాటలు, ఈ రంకెలు, ఇవన్నీ దేవుడు విన్నాడు. విని అన్నాడు, అబ్బాయి, నేను విన్నాను, నేను చూసా, నీవు పలికే పలుకులన్నీ నేను చూసా, నువ్వు మాట్లాడే మాటలన్నీ చూసా, నువ్వు వేసే ప్రతి మాట నేను విన్నా, నువ్వు చేసే ప్రతి రంకెలో చూసా. ఇప్పుడు నేనేం చేస్తానో చెప్తా, జాగ్రత్తగా విను అని చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి అవి కూడా. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా. ఏమిటి ఆ మాటలు? అబ్బాయి, నేను నా రథాల సముదాయంతో వెళ్ళిపోయి పర్వత శిఖరాలని, లెబానోను పార్శాలను ఎక్కాను, ఎత్తుగల దానిని, దేవదారు వృక్షాలను, శ్రేష్టమైన సరళ వృక్షాలను నరికేశాను, వాటి దూరపు సరిహద్దుల్ని సత్రంలోనికి, కర్మెలు ఫలవంతమైన క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించేశాను అని ఎట్లా అనుకుంటున్నావే? అంటే గొప్ప గొప్ప వాటన్నిటిని పడగొట్టేశాను, విరగొట్టేశాను, ఇక నాకు ఎదురు లేదు, తిరుగు లేదు అనుకుంటున్నావే? అసలు వాటన్నిటిని జయించాలి నీవు అని నియమించింది నేనే. తెలుసా నీకు? అసలు నీవు ఈ సమయంలో నువ్వు రావాలి, వాటిని జయించాలి, పడగొట్టాలని నియమించింది ఎవరు? నేనే. ఇంకా చదువుతున్నాం. నేను త్రవ్వి పరుల నీళ్లు పానం చేశాను, నా అరకాలి చేత దిట్టమైన స్థలము నదులన్నిటిని కూడా ఎండిపోజేశాను అని నువ్వు అనుకుంటున్నావే. చదువుదాం తర్వాత మాట. నేనే పూర్వమందే దీన్ని కలుగజేశానని, పురాతన కాలం మందే దీన్ని నిర్ణయించానని నీకు వినబడలేదా? నీకు ఎప్పుడు తెలియదు అనుకుంటున్నావేమో. పురాతన కాలంలోనే, పూర్వంలోనే నేను దీన్ని రెడీ చేశా, నేను దీన్ని ఎట్లా చేయాలి, ఇదిగో వ్యక్తి వచ్చి, ఈ అషూర్ రాజు వచ్చి ఈ ప్రాంతాలను పడగొట్టాలి, ఈ అషూర్ రాజు వచ్చి వీళ్ళని ఓడించాలి అని ఎప్పుడో నేను డిసైడ్ చేసి పెట్టేశా. కాబట్టి నువ్వు వచ్చావు, వాటన్నిటిని జయించావు. కానీ దీంతో నువ్వేం చేసావు? విర్రవీగిపోయి నా మీద రంకెలేసావు కదా. ఇంకా చదువుదాం ఏమంటున్నాడు. ప్రాకారం గల పట్టణాలను నీవు పాడు దెబ్బలు చేయటం నా వల్లనే సంభవించింది. కాబట్టి వాటి యొక్క కాపురస్తులు బలహీనులై జడిశారు, విభ్రాంతి నొంది పొలములోని గడ్డిలాగా, కాడవేయని చేరలాగా అయిపోయారు. ఇప్పుడు
చదువుదాం తర్వాత మాట. నీవు కూర్చునటం, బయలు వెళ్ళటం, లోపలికి రావటం, నా మీద వేసే రంకెలు నాకు తెలిసే ఉన్నాయి. ఏం చేశాడంటే అష్షూరు రాజు లోపలికి వస్తున్నాడు, బయటికి వెళ్తున్నాడు, దేవుడి మీద రంకెలేస్తా ఉన్నాడు. అంటే నీ దేవుడు ఏం చేస్తాడు, ఆయన ఏం చేస్తాడు, ఈయన ఏం చేస్తాడు, నీ దేవుడే విడిపిస్తాడు, నీ దేవుడు మొదలై విడిపించలేడని దేవుడి మీద వేసే రంకెలన్నీ కూడా దేవుడు విన్నాడు. అందుకనే అంటున్నాడు ఇక ఇప్పుడు, నా మీద నువ్వు వేసే రంకెలు, నీవు చేసిన కలహం నా చెవుల్లోకి వచ్చినాయి. అబ్బాయి జాగ్రత్త, రంకెలేసావు కదా నా మీద, అవన్నీ నా చెవుల్లోకి వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే నా గాలో నీ ముక్కుకు తగిలిస్తా, ఇక తగిలిస్తే నిన్ను లాగేస్తా. ఇక చదువుతాను. నా కళ్ళెము నీ నోటికి పెట్టి నిన్ను మళ్ళిస్తా, ఇక నువ్వు వచ్చిన మార్గంలోనే వెళ్తావు చూడు అన్నాడు. ఏమన్నాడు దేవుడు, అబ్బాయి నీ రంకెలు నేను విన్నా, నీవు నా మీద రంకెలు వేసావు కదా, నేను విన్నాను అవి. ఇప్పుడు నేనేం చేస్తానో జాగ్రత్తగా విను. ఇదిగో నా గాలో నీకు నీ ముక్కుకు వేసేస్తా, నా కళ్ళు నీ నోటికి వేసేస్తా, వేసి వచ్చిన దారిలో నేను మళ్ళిస్తాను చూడు అన్నాడు. తెల్లారేసరికి ఆ రాత్రే దేవుడు ఒక దేవదూతను పంపించాడు అష్షూరు సైన్యంలోకి. ఎంతమంది దేవదూతల్ని? ఒక్క దేవదూతను మాత్రమే పంపించాడు. పంపిస్తే ఆ ఒక్క రాత్రిలోనే ఆ ఒక్క దేవదూతే 185,000 మందిని, అంటే అష్షూరు సైన్యాన్ని మొత్తాన్ని కూడా చంపేసింది. ఎంతమందిని అండి? 185,000 మంది ఒకే ఒక రాత్రిలో దేవదూత చంపేసింది. తెల్లారు లేచి చూశాడు అష్షూరు రాజు, ఏమీ లేదు, అంతా చచ్చిపడి ఉంది సైన్యం అంతా. భయం అయిపోయింది. వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు, తన దేశం వెళ్ళిపోయి అమ్మా అని చెప్పి ఆ విగ్రహానికి మొక్కుతావన్నాడు. ఎప్పుడైతే విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేశాడో కొడుకులు ఇద్దరు వచ్చేసి కత్తి పెట్టి వాడిని నరికేశారు. ఏమైంది? అష్షూరు రాజు చచ్చిపోయాడు. ఒకప్పుడు బ్రతికొన్నప్పుడు ఈ అష్షూరు రాజు ఏం చేశాడు? రంకెలేశాడు దేవుడి మీద. దేవుడు ఏం చేశాడు? గాలం తగిలిచ్చి ఒకే ఒక రాత్రిలో సైన్యాన్ని మొత్తాన్ని చంపేసి మళ్ళీ వాడు ఊరు వెళ్ళి ఆ దేవతకు మొక్కుతా ఉంటే కన్న కొడుకులే వచ్చి నరికేసేలాగా దేవుడు చేశాడు. ఇది దేవుడు కనుక నిన్ను జ్ఞాపకం చేసుకుంటే జరిగేది. కాబట్టి దేవుడి మీద రంకెలు వేయొద్దు. రంకెలు వేస్తే ఏమవుతుంది? దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అలా జ్ఞాపకం చేసుకున్నాడంటే ఇక అంతే, నీ జీవితం అయిపోయినట్లే. కానీ నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు, దేవా మేలు కోసం నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నేను ఎంత చేశానో జ్ఞాపకం చేసుకోయ్యా, ఇదిగో రాజు దగ్గర ఉండి నీ కోసం ఎంత ప్రార్థన చేశానో జ్ఞాపకం చేసుకోయ్యా, అయ్యా ఇదిగో పట్టణం కట్టించడం కోసం ఎంత ప్రయాసపడ్డానో జ్ఞాపకం చేసుకోయ్యా, ఎంతమంది ఎగతాళి చేశారు, ఎంతమంది నిందలు వేశారు, అయినా వీటన్నిటిని తట్టుకొని నేను నిలబడ్డాను కదయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో, మేలు కోసం నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఏ రకంగా జ్ఞాపకం చేసుకోవాలని నువ్వు కోరుకుంటున్నావు? అందరూ మేలు కోసమే జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నారు కదండి, అవునా కాదా? దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే ఏ రకంగా జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటావమ్మా? చెప్పండి, ఏ రకంగా జ్ఞాపకం చేసుకుంటాం? మేలు కోసమే. ఎవరైనా అదే ఆశిస్తారు. అది జరగాలంటే తప్పనిసరిగా దేవుడి మాట నువ్వు వినాలి, దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేయాలి. నోవాహును అట్లా జ్ఞాపకం చేసుకున్నాడు. నోవాహు ఎప్పటికీ కూడా మనం చెప్పుకుంటున్నాం. నోవాహు ద్వారానే ఒకప్పుడు ఆదాము నుంచి వచ్చింది, అంతా కూడా కొట్టుకొని పోయింది. చివరకు నోవాహు ద్వారా వచ్చిన సంతానమే భూప్రపంచమంతా ఉంది కదండి. మనం ఏమనుకుంటాం? మనం ఎవరి సంతానం అనగానే చెప్పండి, ఆదాము సంతానం అంటాం. నోవాహు కూడా ఆదాము సంతానమే. కానీ నోవాహు కాలంలో ఆ మొత్తం కొట్టుకొని పోయి అక్కడి నుంచి ప్రారంభమైంది ఇంకొక తరం, అంటే నోవాహు నుంచి ప్రారంభమైన తరం. నోవాహు కూడా ఆదాము నుంచే వచ్చాడు. నోవాహు నుంచి ఈ భూప్రపంచం అంతా మళ్ళీ వచ్చేసింది. ఇట్లాగా నోవాహు తన తరానికి మళ్ళీ ఇంకొక రెండవ మొదటి వాడుగా కనపడుతూ ఉన్నాడు బైబిల్లో. ఇదంతా ఏంటంటే దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా వాళ్ళని జ్ఞాపకం చేసుకో అంటున్నప్పుడు మనం పరీక్షించుకోవాలి, మనం దేవుని కోసం ఏం చేశాం,
కనీసం దేవుని కోసం సమయాన్ని వెచ్చిస్తున్నామా, దేవుని పరిచర్య కోసం సమయాన్ని మనం కేటాయిస్తున్నామా చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడు దేవా ఇదిగో నీ కొరకు ఇంత చేశాను, నీ కొరకు ఇది చేశాను, కాబట్టి ఇదిగో నా పక్షంగా వాళ్ళని జ్ఞాపకం చేసుకో, నా పక్షంగా ఇదిగో వీళ్ళని జ్ఞాపకం చేసుకో అని మనం ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.